రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి బడిబాట ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా అవకాశాలపై తల్లిదండ్రులకు వివరించనున్నారు ఉపాధ్యాయులు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 12న స్కూళ్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలల రీఓపెన్ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు సీఎం, మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బడిబాటపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, బడిబాటపై వివరాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాధ్యాయులందరూ కూడా ఉదయాన్నే స్కూళ్ళకు వెళ్ళి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే విలేజ్ ఆర్గనైజేషన్ కమిటీలతోని టీచర్లందరూ కూడా భేటీ అయ్యారు. రేపటి నుంచి గ్రామాల్లో అంటే గ్రామాన తిరుగుతూ కూడా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థులకు అందిస్తున్న నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వారికి యూనిఫామ్స్ కానీ, డిజిటల్ తరగతుల పైన ఉపాధ్యాయులు అవగాహన కల్పించనున్నారు. అయితే ఈసారి మనం కొత్తగా చూడొచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను వేసింది. ఆ కమిటీలు కూడా ఇప్పటికే స్కూళ్ళల్లో ఉన్నటువంటి మైనర్ రిపేర్స్, ఏదైతే విద్యార్థులకు సంబంధించి తరగతి గదుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, వాళ్ళకు ఉండాల్సిన వాష్రూమ్స్ కానీ, మధ్యాహ్న భోజనం తినేందుకు కిచెన్లలో ఉండే ఎక్విప్మెంట్ కానీ, వీటిపైన ప్రత్యేకంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు కూడా పనిచేస్తున్నాయి. వాటికి ప్రభుత్వం ఆల్రెడీ నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూస్తే, ఎవరైతే పిల్లలు గ్రామాలు కానీ, తండాలు కానీ, చిన్న చిన్న మారుమూల పల్లెటూర్లలో ఉండే పిల్లలు ఎవరైతే చదువుకు దూరం అయ్యారో ఆ పిల్లలందరినీ కూడా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. వాస్తవానికి జూన్ 3 నుంచే బడిబాట ప్రారంభమవుతుందని చెప్పి ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినప్పటికీ జూన్ 4న కౌంటింగ్ ఉండడము, మళ్ళీ నెక్స్ట్ హాలిడే రావడంతో జూన్ 6వ తేదీన బడిబాట కార్యక్రమం అంటే ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. జూన్ 19 వరకు కూడా బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. అంటే రోజు వైజ్గా కూడా షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రతిరోజు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలకు సంబంధించి కూడా విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. స్పోర్ట్స్ డే కానీ, డిజిటల్ క్లాసుల వివరణ కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లతోని చర్చించడం కానీ, అదేవిధంగా మొదటిసారిగా మనం చూస్తున్నాం బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకొని మండల పరిషత్తులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, పలువురు ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు కూడా బడిబాటకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. టీచర్లు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేలా ప్రతి గ్రామాన తిరుగుతూ కూడా ఎవరైతే చదువుకు దూరమైనారో ఆ విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్పించే విధంగా మేము కూడా కష్టపడతామని చెప్పి అనేక మంది ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా ఉన్న విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే స్కూల్స్ మూతపడ్డాయో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయో వాటిలో ఇప్పటికే పలు స్కూళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెరిపివ్వడం జరిగింది. అక్కడ టీచర్ల నియామకం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియర్ బై ఉపాధ్యాయులు ఉంటారో వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ స్కూళ్ళ పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా గ్రామాల్లో ఎక్కడైతే మూతపడినటువంటి స్కూళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారో ఆ స్కూళ్ళల్లో విద్యార్థులు చేరేలా కూడా ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్లు, మండల పరిషత్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల టెక్స్ట్ బుక్స్లను, 90% టెక్స్ట్ బుక్స్లను కూడా అధికారులు పంపివ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికే ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా టెక్స్ట్ బుక్స్ చేరుకోవడం జరిగింది. అయితే స్కూళ్ళు జూన్ 12న, ఈ నెల 12న రీఓపెన్ కానుండడంతో స్కూల్స్ రీఓపెన్ అయిన రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా విద్యార్థులకు నేరుగా టెక్స్ట్ బుక్స్ అందించేలా బడిబాట కార్యక్రమంలో సీఎం, మంత్రులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరూ కూడా అధికారులు పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. 12వ తారీఖు స్కూల్స్ రీఓపెన్ రోజు పెద్ద ఎత్తున కూడా కొన్ని చోట్ల సంబరాలు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం స్వయంగా విద్యార్థులకు కూడా టెక్స్ట్ బుక్స్ అందించనున్నట్టు కూడా ఇప్పటికే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. మంత్రులు కూడా ఆయా వారికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా బడిబాటలో కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, విద్యార్థులకు ఈసారి ప్రభుత్వం కొత్తగా అందించేటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, వారి యూనిఫామ్ కానీ, డిజిటల్ తరగతుల పైన కానీ
కానీ వాష్రూమ్స్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఉపాధ్యాయులు పేరెంట్స్కు గ్రామాన తిరుగుతూ వివరిస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం చాలామంది ఉపాధ్యాయులు ఒక వినూత్న ప్రచారాలు కూడా చేస్తున్నారు. చాలా చోట్ల సైకిళ్ళ మీద తిరుగుతూ అనౌన్స్ చేస్తూ కూడా చాలామంది ఉపాధ్యాయులు తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తున్నారు. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది పేదవారు సరైన సౌకర్యాలు లేక చదువుకు దూరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాఠశాల విద్యపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా విద్యార్థుల స్ట్రెంత్ అనేది పెంచాలని చెప్పి టీచర్లకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం, విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీచర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి సంఖ్య పెరిగేలా మేము కష్టపడతామని చెప్పి ఇప్పటికే ఈ రోజు నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ఉపాయాలు కానీ మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి ఉపాయాలు కానీ మిడ్ డే మీల్స్ ప్రతిరోజు భోజనం అందించడము, వారికి ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ అందించడము, యూనిఫామ్ అందించడము, వారికి భవిష్యత్తులో వచ్చే లాభాలు అదే ఫీజులకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ ఫీజులు విపరీతంగా పెరిగిన తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఫీజులు ఉండవు, నాణ్యమైన విద్య అందుతుంది. ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. టెట్ పరీక్ష కూడా జరిగింది. త్వరలోనే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా పూర్తి కావడంతో ఈసారి పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన కొనసాగుతుంది కనుక అనవసరంగా వేలకు ఫీజులు పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలలో చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే విద్యార్థుల కెరియర్ బాగుంటుంది అని చెప్పి ఉపాధ్యాయులు ఇప్పటికే గ్రామాన తిరుగుతూ కూడా పేరెంట్స్కి వివరిస్తున్నారు. అయితే ఈసారి ఎందుకంటే జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే అంటే ఈ రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో తల్లిదండ్రులు వెళ్ళి కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అనేది 19 వరకు కొనసాగుతుంది. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కూడా దీంట్లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అధికారులు అయితే బడిబాట కార్యక్రమము నిర్వహిస్తున్నారు. సో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగానైతే బడిబాట కార్యక్రమము ఈ రోజు నుంచి ప్రారంభమైంది. శ్రవంతి.